జగన్ తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో వీళ్ళతో మీటింగ్ సందర్భంగా ఒక కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఇప్పుడు జగన్ పని అయిపోయింది, ఒక్కసారే ఛాన్స్ అన్నారు. ఇక జగన్ ఇంటికి వెళ్ళిపోవడమే, జగన్ ఇక జీవితంలో గెలవడు, జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసుకోవడమే అంటే అటు తెలుగుదేశం జనసేన ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మనం 2.0 వస్తుంది, ఈ ప్రభుత్వపు పాలన సక్రమంగా లేదు, ప్రజలు విసుగుతో ఉన్నారు, చికాకు పడుతున్నారు అంటూ అదే సందర్భంలో చట్టబద్ధంగా శిక్షిస్తాం, వాళ్ళ మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇంకా కేసులు పడతాయి, మీ మీద ప్రిపేర్డ్గా ఉండండి, అట్ ద సేమ్ టైం 2.0 పాలన ఇట్లా ఉండదు, ఎలా ఉండాలో అలా చూపెడతాను అంటూ అదే సందర్భంలో రాబోయే 25-30 ఏళ్ళు రాజకీయం చేస్తాను అన్నటువంటి స్టేట్మెంట్ జగన్ నోటి వెంట. ఒకసారి అది విందాం. ఎన్నికలు అయిపోయాయి, దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సిపి జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకే పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు, మా 20,000 ఏమైంది, మా 20,000 అయింది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు. ఇది ఓవరాల్గా జగన్ తాజాగా తనైతే రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోయేటటువంటి వాడిని కాదు అన్నటువంటి విషయం తేల్చి చెప్తున్నారు.